అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ఏరియా హాస్పిటల్తో పాటు సిర్పూర్ టీ, బెజ్జూర్, బిర్యానీ, వాంకడి ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది డిమాండ్లు నెరవేర్చకపోతే సెప్టెంబర్ నుండి నిరవధిక సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. మంగళవారం కాగజ్ నగర్ ఏరియా హాస్పిటల్ వద్ద కార్మికులతో కలిసి నిరసన ప్రదర్శన చేశారు. పెండింగ్లో ఉన్న జీతాలు, ఈపీఎఫ్ వివరాలు, ఈఎస్ఐ కార్డులతో సహా అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాని స్థితిలో ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ జూనియర్ అసిస్టెంట్ కార్తిక్కు సమ్మె నోటీసును అందించారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, థర్డ్ పార్టీ సిబ్బందిని ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనం 26,000గా నిర్ధారించాలని, ఉద్యోగులకు గుర్తింపు కార్డులు, అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేసి ప్రభుత్వం నేరుగా ప్రతి నెల 1వ తేదీనే బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించాలని, 2 జతల యూనిఫామ్లు ఇవ్వాలని తదితర డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. జిల్లాలో పనిచేసినటువంటి ఏరియా హాస్పిటల్ కార్నర్తో పాటు ఈ సిహెచ్సి హాస్పిటల్ 5 ఉన్నాయి. ఇట్లా పనిచేసిన ఈ సిబ్బంది అందరికీ కూడా ఈ 17 డిమాండ్లపై జిల్లా కలెక్టర్ గారికి 18వ తారీఖు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా కార్నర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, అక్కడ ఉన్న ఇన్ఛార్జి గారికి కూడా సమ్మె నోటీస్ ఇచ్చాం. ఈ సమస్యలు వెంటనే 17 సమస్యలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అలాగే వీళ్ళందరికీ రావాల్సిన ఈపీఎఫ్ 2022 ఆగస్టు నుంచి నేటి వరకు 36 నెలలకు సంబంధించిన ఈపీఎఫ్ రావాలి. అలాగే వీళ్ళకి ఈఎస్ఐ కార్డ్స్, పెండింగ్లో ఉన్న జీతాలు, అలాగే వీళ్ళకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం, అలాగే గుర్తింపు కార్డ్స్, అపాయింట్మెంట్స్, ఇట్లా ఈ 17 డిమాండ్లతో కూడా సమ్మె నోటీస్ ఇచ్చాం. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా అధికారులు, డీసీహెచ్ గారు, సూపరింటెండెంట్ గారు, కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఈ నెల 31వ తారీఖు లేదా ఆ తర్వాత ఏ రోజు నుంచైనా కూడా నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.